రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరోవైపు ప్రైవేటు పెట్టుబడులకు ఎర్రతివాచి పరిచి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే నైపుణ్యాలను పెంపొందించి స్వయం ఉపాధి లేదా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లోనూ యువత రాణించేలా కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముచ్చెర్లలో ఈ నెల 1వ తేదీన స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయానికి బడా బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా కూడా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకు ఆనంద్ మహీంద్రా చైర్మన్గా నియమించడం వెనుక రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ను ప్రకటించారు. బిలియనీర్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారని వెల్లడించారు. త్వరలోనే ఆయన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని వివరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి ఆనంద్ మహీంద్రాను కలిశారు. ఈ భేటీ వెనక కారణాలేంటన్నది ఇప్పటివరకు సస్పెన్స్గానే ఉన్నాయి. తాజాగా అమెరికాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన ప్రకటనతో ఈ సస్పెన్స్కు తెరదించారు. ముచ్చెర్ల ఏరియాను డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఇప్పుడు 3వ మహానగరంగా తాము ముచ్చెర్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, ఫార్మా హబ్, ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఆ ఏరియాలో నిర్మిస్తామని వివరించారు. యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీ తోడ్పాటు అందిస్తామన్నారు. ఇలా నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ను నియమించారు. ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ను స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా నియమిస్తున్నట్లు తెలిపారు. ఇక స్కిల్ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం 57 ఎకరాల స్థలం కేటాయించింది. 100 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు కూడా ప్రారంభించనున్నారు. మొత్తం 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా నియమించారు. 3 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా సమావేశమయ్యారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని దత్తత తీసుకునేందుకు అంగీకరించారు. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీని పరిశీలించేందుకు తన బృందాన్ని పంపుతానని తెలిపారు. ఈ క్రమంలో చైర్మన్గా కూడా ఆనంద్ మహీంద్రానే ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో యువత ఎక్కువగా ఉన్న వారిలో నైపుణ్యం లేకపోవడంతో చాలామంది ఉన్నత చదువులు చదివినా ఉపాధి పొందలేకపోతున్నారు. ఇలాంటి వారు డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం భావించింది. వారికి ఉపాధి కల్పిస్తే డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయన్న ఆలోచనతోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలో తరగతులు ప్రారంభించనున్నారు. ఇక తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడి ఎన్ఆర్ఐలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను ఆహ్వానించారు. అమెరికా పర్యటన తర్వాత ఈ నెల 13న ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఆయన వెంట అధికారులతో పాటు మంత్రులు కూడా ఉన్నారు.